ఎందుకో కానీ ఆయన అన్నీ దాచుకున్నటోడు, ఏది తన పర్సనల్ సమస్యలు ఎన్నడూ చెప్పేటోడు కాదు. ఎలక్షను అయిపోయాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే. పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్ల అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియకపోయింది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే. అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది, ఆ సినిమా ఎట్లుంది, కొంచెం ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపద వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే, ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే ఆ లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది.